నమస్కారం. జ్ఞానాన్ని చేరవేసే స్మార్ట్ న్యూస్ ఇంకెన్ మైక్ మీడియాకి స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్ లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: ఈ 6 విధానాలు గేమ్ చేంజర్స్. సీఎం చంద్రబాబు. సింగరేణిపై 47,000 కోట్ల అప్పులు. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ విజయవాడ హైవేపై తాత్కాలిక మరమ్మతులు. అధికారులు స్పష్టీకరణ. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 విజేతకు 451 కోట్ల బహుమతి. ఫిఫా ప్రకటన. ఈ 6 విధానాలు గేమ్ చేంజర్స్. సీఎం చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం 6 కీలకమైన విధానాలు ఎన్నుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విధానాలు రాష్ట్ర భవిష్యత్తును పూర్తిగా మార్చేసే గేమ్ చేంజర్స్ గా నిలుస్తాయని ఆయన అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఉపాధి రంగాలకు ఈ విధానాలు ఉపయోగమని చెప్పారు. ముఖ్యంగా యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి విధానాన్ని క్షేత్ర పరిధిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ 6 విధానాలతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సింగరేణిపై 47,000 కోట్ల అప్పుల భారం. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. సింగరేణి సంస్థపై దాదాపు 47,000 కోట్ల అప్పుల భారం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయం ఆయన ప్రెస్ మీట్ లో బయటపెట్టడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. ఈ స్థాయిలో అప్పులు పెరగడానికి గత ప్రభుత్వ పాలనే కారణమని ఆయన ఆరోపించారు. సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు పూర్తి నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సంస్థ నష్టాల్లో నుంచి బయటకు తీసుకురావడానికి తక్షణమే చర్యలు అవసరమని సూచించారు. కార్మికుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై తాత్కాలిక మరమ్మతులు. అధికారులు స్పష్టీకరణ. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్లే జాతీయ రహదారిపై ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. రహదారి బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలికంగా గుంటలు పూడుస్తూ ప్రయాణం సేఫ్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ హైవేని 6 లేన్స్ గా విస్తరించే ప్రణాళిక ఇప్పటికే సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. విస్తరణ పనులు ప్రారంభం అయ్యే వరకు ఈ తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతాయని తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా రహదారి పరిస్థితి మరింత దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తక్షణమే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 విజేతకు 451 కోట్ల బహుమతి. ఫిఫా భారీ ప్రకటన. ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేత జట్టుకు భారీ బహుమతిని ప్రకటించింది. ఈ టోర్నమెంట్ గెలిచిన జట్టుకి ఏకంగా 451 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది. ఫిఫా చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతిలో ఒకటిగా నిలవనుందని స్పష్టం చేశారు. వరల్డ్ కప్ 2026 అమెరికా, కెనడా మరియు మెక్సికో దేశాల్లో ఒకటిగా జరగనుంది. ఈసారి మొత్తం 48 జట్లు ఈ మహా టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. ప్రైజ్ మనీ భారీగా పెరగడంతో జట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటికే అభిమానుల్లో వరల్డ్ కప్ పై ఆసక్తి భారీగా పెరిగిపోయింది. ఫుట్బాల్ ప్రపంచంలోనే ఈ టోర్నమెంట్ మరో కొత్త చరిత్ర సృష్టించగలదని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవే. గత బులెటిన్ లో అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ శ్రీకాకుళం. ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పూల్ జాగ్రత్తగా వినండి. పూల్: సీఎం చంద్రబాబు చెప్పిన 6 విధానాలు రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్స్ అవుతాయా? క్విజ్: ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతకు ఎంత ప్రైజ్ మనీ ఉంది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ ని మెన్షన్ చేసి మీ సమాధానం కింద ఉన్న గూగుల్ ఫామ్ లో పోస్ట్ చేయండి.
న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంక్ అండ్ మైక్ మీడియా. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.